హాయ్ ఒక అందరికి. టమాటా వేసేసి అంతే. ఎవరైనా కొత్తగా ఇంతకంటే నేర్చుకునే వాళ్ళు పప్పుచారు చేయాలంటే సింపుల్‌గా ఇట్లా 5 మినిట్స్‌లో చేసుకోవచ్చు. కుక్కర్‌లో బ్యాళ్ళు కావాల్సినన్ని కడిగి శుభ్రంగా ఒక టమోటా, చింతపండు కావాల్సినంత తీసుకొని గిన్నెలో సెపరేట్ పెట్టేసేయాలి. 3 విజిల్స్ ఇస్తే పప్పు మెత్తగా ఉడుకుతది. నీళ్ళొంచేసి ఇప్పుడు ఎనిపేసుకొని తిరగమాతేసుకోవాలా. తిరగమాత గింజలేసుకొని బాండిల్లో ఉప్పు, పసుపు, కొంచెం కారము, రసం పౌడర్ వేసుకోవాలి. వేసేసి తిరగమాత వేసేసుకుంటే పప్పుచారు బాగుంటుంది. కావాలంటే దీనిలోకి మునక్కాయలు కూడా వేసుకోవచ్చు. కొంచెం బెల్లము, మునక్కాయలు వేసుకోవచ్చు. తిరగమాతకి ఆనియన్స్ వేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఫ్రై చేసుకొని ఇట్లా పప్పు రసం చేసేసుకోవచ్చు ఈజీగా. బాయ్. చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నేనైతే వడియాలతో